హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక టీ టైమ్ స్నాక్ రెసిపీ అండి. పచ్చి అరటికాయతో కట్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈవినింగ్ స్నాక్ రెసిపీగా చాలా టేస్ట్గా ఉంటాయి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీని. ఇవి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు రా బనానాతో కట్లెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దారండి. ముందుగా 2 పచ్చి అరటికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో కట్ చేసి పెట్టుకున్న అరటికాయలు వేసి తగినన్ని వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ప్రెషర్ అంతా పోయాక పీల్ ఆఫ్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ అరటికాయని స్మాషర్తో కానీ చేతితో కానీ మెత్తగా స్మాష్ చేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు అటుకుల్ని తీసుకొని మిక్సీ జార్ తీసుకోవాలి. ఒక కప్పు అటుకులు వేసి మెత్తగా పౌడర్ చేసుకోండి. మరి ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం బరకగా చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న అటుకుల పౌడర్ని స్మాష్ చేసుకున్న అరటికాయలు వేసుకోండి. నెక్స్ట్ మనం బ్రెడ్ క్రమ్స్ని తయారు చేసుకుందండి. దానికోసం నేను 2 బ్రెడ్ స్లైస్ని తీసుకొని పీసెస్గా చేసి మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి అరకప్పు దాకా బ్రెడ్ క్రమ్స్ తీసుకొని స్మాష్ చేసుకున్న అరటికాయలోకి వేసుకోవాలి. అలాగే ఒక కప్పు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగుని, 1 టీ స్పూన్ సన్నగా కట్ చేసిన అల్లం, 1 టీ స్పూన్ సన్నగా కట్ చేసిన కరివేపాకు, తురుముకున్న పన్నీర్ 1 కప్పు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్టు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, అరబద్ద నిమ్మ చెక్కను పిండుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదొక డౌలా చేసి పెట్టుకోండి. ఒక పిండి ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు కట్లెట్ మిక్స్ రెడీ అయింది. వీటన్నిటిని కట్లెట్స్గా చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దానికోసం మీరు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు, పర్వాలేదు. మీరు కట్లెట్ చేస్తున్నప్పుడు పిండి చేతికి అంటుకున్నట్టు అనిపిస్తే చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కట్లెట్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే మనం ముందుగా చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ ఒక ప్లేట్లో పరుచుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక కప్లోకి 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకొని 3 స్పూన్ల వాటర్ వేసుకొని కార్న్ఫ్లోర్ పేస్ట్ రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కట్లెట్స్ని కార్న్ఫ్లోర్ వాటర్లో డిప్ చేసి ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్తో బాగా కోట్ చేసి పెట్టుకోండి. మీకు ఇలా ఎన్ని కావాల్సితే అన్ని కట్లెట్స్ చేసి ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు వదిలేసేయండి. నేనైతే ఈ కట్లెట్స్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఆ తర్వాత తీసి డీప్ ఫ్రై చేస్తాను. డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ అనేది లైట్ మీడియం హీట్లో ఉండాలి. ఇప్పుడు ఈ కట్లెట్స్ని ఆయిల్లోకి సరిపడినట్టుగా 2 లేదా 3 మాత్రమే వేసి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ వేస్తే ఆ హీట్ అనేది కట్లెట్స్కి సరిపోక విరిగిపోతాయండి. ఈ కట్లెట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగాయని అర్థం ఏమిటంటే ఫస్ట్ మనం వేసినప్పుడు కిందికి డ్రాప్ అవుతాయి, వేగిన తర్వాత పైకి ఫ్లోట్ అవుతాయి. సో ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసుకోవడమే. అంతే అండి, చాలా టేస్ట్గా ఉండే పచ్చి అరటికాయ కట్లెట్స్ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.